మిత్రులకు నమస్కారం. మిత్రులారా, కొంపెల్ల మాధవీలత గారు ఈ మధ్యన మనకి ఆవిడ కొద్దిగా సోషల్ మీడియాలో యాక్టివ్గా కనిపిస్తున్నారు. ఆవిడకు బీజేపీ హైదరాబాద్ పార్లమెంటు సీటు కన్ఫర్మ్ చేసినట్టుగా తెలుస్తుంది. వార్త ఎలా బయటికి వచ్చిందో లేదో హైందవ ద్వేషులు వెంటనే వాళ్ళ డ్యూటీలో వాళ్ళు మునిగిపోయారు. నేను హీరోని అని ఫీల్ అవుతూ ఉండే ఒక వెధవ ఎట్లా మాట్లాడుతున్నాడో చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న మనవి, వీడియో లెంగ్త్ బాగా ఎక్కువ అవడం వలన వీడియోను 2 పార్ట్లుగా మీకు అందిస్తున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత రేపు వచ్చే వీడియోను కంపల్సరీగా చూడండి. అలాగే వీడియో చూడడం మొదలు పెట్టగానే ఓ లైక్ కొట్టండి, అట్లాగే మీ కామెంట్ పెట్టండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. హాస్పిటల్స్ చైర్మన్ కొంపెల్ల మాధవీలత. ఓకే, ఈ క్యారెక్టర్ సడన్గా అంటే షీస్ బికమింగ్ లిటిల్ బిట్ ఫేమస్, ఐ థింక్. ఓకే, ఐ డోంట్ నో ఫర్ వాట్ గుడ్ రీజన్. అదేంటంటో నువ్వు ఫేమస్ అవ్వలేదా? నీ రీజన్స్తో నువ్వు ఫేమస్ అయ్యావు, ఆవిడ రీజన్స్తో ఆవిడ ఫేమస్ అయ్యింది. ఈవిడేంటంటే తన పిల్లల్ని ఐఐటీలో చదివిస్తుంది, ఐఐటీల కోసం రెడీ చేస్తుంది, అట్లీస్ట్ ఐఐటీలో చేస్తుంది అని తెలిసేసరికి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట. దిస్ వాస్ వెరీ బాగానే ఉంది అనిపించింది. బట్ దెన్ దెర్ ఆర్ కపుల్ ఆఫ్ వీడియోస్ ఆఫ్ హర్ దట్ కేమ్ అవుట్ అండి. అది చూసిన తర్వాత ఎంత డేంజరస్గా తయారైంది ప్రపంచం, మన ఫ్యూచర్ ఎంత డేంజరస్గా తయారైంది అనేది తెలుస్తుంది అనమాట. వెరీ గుడ్ బ్రదర్. ఆవిడ తన పిల్లల్ని ఐఐటికి ప్రిపేర్ చేస్తుందో లేకపోతే ఐఐటి చదివిస్తుందో చెప్పావు. వెరీ గుడ్, సీమ్స్ టు బి ఇంట్రెస్టింగ్, యూ ఫెల్ట్ వెరీ వెల్. కానీ ఆవిడ కొన్ని వీడియోలలో మాట్లాడిన మాటలు వినేటప్పటికీ భయకంపితుడు అయిపోయావు. ఈవిడ ఎంత డేంజరస్ చూసి భయకంపితుడు అయిపోయావు, అంతే కదా? ఏం చూసావు ఇంతకీ? ఫస్ట్ మనం ఈ వీడియో ఒకటి చూద్దామండి. చాలా మంది కామెంట్లు చాలా విచిత్రమైన కామెంట్స్ పెట్టారు. అందులో మోస్ట్ ఆఫ్ ద కామెంట్స్ ఆమె తిడుతూనే ఉన్నాయి. భలే ఓడి బెదరా. హిందువులు ఎవరైనా ఏదైనా మాట్లాడితే అందులో ఏముందో కూడా ఆలోచించక్కర్లేదు, ముందు దూషించేయడమే. దానికోసం హిందూ వ్యతిరేక కమ్యూనికృష్ట ఇస్లాం కిరస్తానీ నాస్తిక హేతువాద అంబేద్కరిస్టు గ్యాంగులంటూ కొన్ని ఉన్నాయి. వాటి పని అదే, తిడతారు. మరి వాళ్ళు 75 సంవత్సరాలుగా పెంచి పోషిస్తున్న భావజాలాన్ని ఎదుటివాడు ప్రశ్నిస్తుంటే కడుపు మండదా? కడుపు మండితే తిట్టరా? తిడతారు, అది సహజం. ఇంతకీ ఏముంది అందులో? పిచ్చివాగుడు వాగుతుంది అన్న ఉద్దేశం. యా, నువ్వు వాగేది పిచ్చివాగుడు కాదా? రావణాసుడు ఎగురుతాడే పుష్పక విమానము ఎవరు చేశారు? నీ వంటి ఒక అద్భుతమైన వేద పండితుడే చేశాడు. అది ఒక శాస్త్రమే. సో అక్కడ ఎదురుగా పిల్లలు ఉన్నారు చూసారా, ఆ పిల్లలందరికీ కూర్చోబెట్టి చెప్తున్నారు, అందరూ బ్రాహ్మణ కుర్రోళ్ళు. అది నీ మానసిక స్థాయి. నీ ఆలోచనలు అక్కడే ఆగిపోతాయి, కులం దగ్గరే నీ ఆలోచనలు ఆగిపోతాయి. వాళ్ళు లోకరీతి ప్రకారం బ్రాహ్మణులు అయి ఉండవచ్చు, కానీ అక్కడ వాళ్ళు కేవలం బ్రాహ్మణులు కాదు, వాళ్ళు వేద పాఠశాల విద్యార్థులు, వేద విద్యార్థులు. ఆమె బ్రాహ్మణులతో మాట్లాడట్లేదు, వేద విద్యార్థులతో మాట్లాడుతుంది. విమానాలు మనోళ్ళే చేశారు, మీ వాళ్ళే చేశారు, మీలాంటి వాళ్ళు చేశారు, మనలాంటి వాళ్ళు చేశారు అని చెప్పుకుంటుంది అన్నమాట. ఇవి మాత్రం మెడికల్ ఒక హాస్పిటల్ పెట్టి డబ్బులు సంపాదించచ్చు, వెస్టర్న్ మెడిసిన్ బేస్డ్. ఓకే, కానీ వాళ్ళకి మాత్రం ఏం చెప్తుందో చూడండి, ఎంత ప్రమాదకారి అంటే ఈ క్యారెక్టర్. ప్రమాదకారా? ఎట్టాగా? ఆవిడ వెస్ట్రన్ మెడిసిన్ బేస్ తోటి హాస్పిటల్ నడుపుకుంటుంది. వేద పాఠశాలకు వచ్చి అక్కడ వేదాలు నేర్చుకుంటున్న విద్యార్థులకు వేదాల గురించి, వేదాలలో సైన్స్ ఉంది అని చెబుతుంది. అది ప్రమాదకారి ఎందుకు అవుతుంది? ఆవిడ ఏం చెప్పింది? వేదాలలో సైన్స్ ఉన్నది అని చెప్పింది. అది అబద్ధం అయినప్పుడు మాత్రమే అది ప్రమాదకరం అవుతుంది. వేదాలలో సైన్స్ లేదు అని నువ్వేమన్నా రీసెర్చ్ చేసి నిరూపించావా? లేదు కదా. నువ్వు వచ్చి వేదాలలో సైన్స్ అనేదే లేదు అని నిరూపించి ఆ పేపర్లు ఏవో రాసి పబ్లిష్ చేసి అప్పుడు మాట్లాడు. అప్పుడు దాకా ఆవిడ చెప్పిన దాంట్లో తప్పు ఉందని నువ్వు ఎలా చెప్పగలవు? ఓహో, నీ గురువులు నీ చిన్నప్పటి నుంచి అది చెప్పి నిన్ను నమ్మించారు కాబట్టి అదే నిజము అని నువ్వు అనుకుంటున్నావు, అంతేనా? భూమి గుండ్రముగా ఉంటుంది, నవగ్రహాలు ఉంటాయి, జ్యోతిష శాస్త్రం ఇది. మీరు ఈ రోజు బ్లడ్ టెస్ట్ తీసుకొని RNA DNA మీ రోగాలు ఏవో చెప్తున్నారబ్బా. మేము జ్యోతిష శాస్త్రంలో మీ రోగం ఈ తరమే కాదు, 7 తరాలటు పూర్వజన్మం వచ్చే జన్మం కూడా చెప్తానన్నదే మన వేదశాస్త్రం. అన్ని జన్మల గురించి చెప్పినప్పుడు ఆమె చెప్పిన వాక్యంలో పూర్వజన్మలు వచ్చే జన్మలు అన్న విషయాల గురించి మాట్లాడుతున్నావు. అవి తప్ప వేరే విషయాలు కూడా ఉన్నాయి, మరి వాటి గురించి ఎందుకు మాట్లాడట్లేదు? వేద జ్ఞానం అంతరించిపోతే అడుగు తింటారు, చెక్కలు తగిలేసుకోవడం, ఆన్లైన్లో భిక్ష అడుకోవడం తప్ప ఇంకేం చేయరన్న విషయం కనిపెట్టలేకపోయింది.
విస్తృతమైన విజ్ఞానం ఈ నేల సొంతం. దురదృష్టం ఏమిటి అంటే కాలగమనంలో కొన్ని గ్రంథాలు లుప్తమైపోయాయి, కొన్ని గ్రంథాలు తగలబెట్టబడ్డాయి పాషండ మతస్థుల చేత. కానీ ముఖతః గురువు నుంచి శిష్యుడికి అందుతున్న వేదాలు మాత్రం ఒక పరంపరగా కొనసాగుతూ ఈ రోజుకు నిలిచి ఉన్నాయి. అయితే కొంతమంది వేద పండితులను చంపివేయడంతో ఆ వేద పండితులు అధ్యయనం చేసిన వేద మంత్రాలు తదుపరి తరాలకు అందుబాటులోకి రాకుండా పోయాయి. అట్లా సుమారు 40% వేద మంత్రాలు ఈ రోజున మనకు అందుబాటులోకి లేకుండా పోయాయి. వాళ్లకు ఆ వేదాల విలువ తెలుసు కాబట్టి అందుబాటులో ఉన్న వేద మంత్రాలనైనా పరిరక్షించుకుందాము అన్న ఉద్దేశంతో గురుముఖత తదుపరి తరానికి అందజేస్తున్నారు. నీ గురువులు నీకు బాల్యం నుంచి ఉగ్గుపాలతో పోసిన హైందవ ద్వేషము, వేద ద్వేషము వాటి కారణంగా నీకు ఇది కడుపు నొప్పిగాను సోల నొప్పిగాను తయారవుతుంది. వాడు అక్కడ వేదాలు చదువుకుంటుంటే ఇక్కడ నీ ఆస్తి ఏదో తరిగిపోయినట్టు, నీ మగతనం ఏదో రాలిపోయినట్టు నీకు మనసులో మంట, కడుపు మంట. వాళ్ళు చెక్కలు తగలెట్టుకునేది నీ ఇంట్లోంచి ఏమన్నా చెక్కలు ఎత్తికెళ్ళి తగలెడితే అప్పుడు నువ్వు ప్రశ్నించు. వాళ్ళు అడుక్కునే స్థితికి వచ్చినప్పుడు నీ దగ్గరికి వచ్చి అడుక్కుంటే అప్పుడు ఏడువు. వాడి డబ్బులతో వాడు కొనుక్కుని ఆ చెక్క తగలెట్టుకుంటుంటే నువ్వు ఉంచుకున్న దాన్ని ఇంట్లోని చెక్కను వాడు ఎత్తుకెళ్ళి తగలెడుతున్నాడు అన్నట్టుగా గింజుకుంటావు ఎందుకు? సిగ్గన్నా ఉండాలి, మహాతల్లికి సిగ్గన్నా ఉండాలి. నేను కూడా అదే అనుకుంటూ ఉంటాను. కనీసం ఇంగితం అన్నా ఉండాలి, కాస్తంత బుద్ధి అన్నా ఉండాలి నీకు అని. కొడుకుని కూతుర్ని చదివించేదేమో ఐఐటీలో ఏం నేర్పిస్తారు? వేద జ్ఞానం నేర్పిస్తారా? చెక్కలు తగలేయటం ఎట్లా నేర్పిస్తారా? ఆయుర్వేదం నేర్పిస్తారా? నువ్వు చాలా పెద్ద పెద్ద మాటలు చక్కగా మాట్లాడుతుంటావు. రేషనలిజం, బొంగు, బొగడ ఇటువంటి మాటలన్నీ మాట్లాడుతుంటావు. కానీ ఎదుటివాడి దగ్గరికి వచ్చేటప్పటికి బురదలో పొర్లే ఒక పందికంట దారుణంగా మాట్లాడతావు. ఆవిడ తన పిల్లల్ని ఐఐటీ చదివిస్తుంది, వెరీ గుడ్, బాగుంది. కానీ అక్కడ పరాయోళ్ళ పిల్లల్ని ఆవిడ వేద పాఠశాలలో చేర్పించి చదివిస్తుందా? ఆమె అక్కడ వారిని చేర్పించి చదివించట్లేదు, ఆ పిల్లల తల్లిదండ్రులు అక్కడ చేర్పించారు. ఒక నర్సింగ్ స్కూల్లో జరుగుతున్న ఒక కార్యక్రమంలో నువ్వు ప్రసంగించవలసి వచ్చింది. అక్కడికి నువ్వు వెళ్ళి ఏం చెప్పాలి? మీరు మూర్ఖుల్లా ఉన్నారు, ఇప్పుడు అంతా కూడా ఏదైతే ఆ జమానా నడుస్తుంది, మీరు ఎట్లా ఈ నర్సింగ్ కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనుక మీరు చదువుకుని ఉంటే లైఫ్లో అద్భుతంగా ఉంటాయి కదా అని ప్రసంగం ఇస్తారా ఎవరన్నాను? నర్సింగ్ స్కూల్లో ఉపన్యాసం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆ నర్సింగ్ వృత్తి యొక్క గొప్పదాన్ని అక్కడ మనం మాట్లాడి వాళ్ళని ఉత్తేజపరచాలి. అలాగే ఏఐ ట్రైనింగ్లో ఉన్న విద్యార్థులకు ఉపన్యాసం ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ఏఐ గొప్పదనం, దాంట్లో మనం సాధించవలసిన విషయాలు, అది మన దేశానికి ఎలా ఉపయోగపడుతుంది, మన కెరీర్కి ఎట్లా ఉపయోగపడుతుంది అనుకుంటూ ఆ విషయాలను చెప్పి వాళ్లను ఉత్సాహపరచాలి. ఆమె ఒక వేద పాఠశాలకు వెళ్ళిన తర్వాత అక్కడ ఆ పిల్లలు ఏమి చదువుతున్నారో, వాళ్ళ చదువు జీవితంలో ఎలా అప్లికేషన్లోకి వస్తుందో, దానివల్ల మనకు ఉపయోగం ఏమిటో అటువంటి విషయాలు వాళ్ళకి చెప్పాలి. కానీ అరేరే మీరు ఇక్కడ సంస్కృతం నేర్చుకుంటున్నాడంటే ఎర్రిపాపల్లాగా నా పిల్లలనేమో నేను ఐఐటీకి పంపుతున్నాను, మీరు అర్జెంటుగా ఇక్కడ మానేసి ఐఐటీ ఓరియంటేషన్ స్కూల్లో చేరండి అట్లా చెప్తారా ఎవరన్నాను? కోర్స్ చిన్నప్పుడు నీకు పాఠాలు చెప్పిన వెధవలు ఆ పాఠాలు కాకుండా ఈ దిక్కుమాలిన ఆలోచన విధానాన్ని మీకు చెప్పి మీ తలలోకి ఎక్కించారు. కాబట్టి అందరూ అలాగే ఉండాలి అని కోరుకోవడంలో ఏమాత్రం తప్పు లేదు, అది నీ మానసిక పరిస్థితి. చూడండి ఇంకెంత చప్పట్లు కొడుతున్నారు సిగ్గు. మరి నీ ఛానల్లో నువ్వు నోటుకొచ్చింది కూస్తూ ఉంటే సిగ్గు లేకుండా అన్నా నువ్వు తోపు, నువ్వు తురుము అని ఆహా ఓహో అని పెడుతూ ఉంటారు కదా, సిగ్గు లేకుండా వెధవలో దాని గురించి మాట్లాడవా? పట్టుకొని ముందుకు వెళ్ళబోతున్న అపర బ్రాహ్మణ సైనికులు మీరందరూ అడుక్కు తింటారండి. మంచిదే కదా, నీ కోరిక అదే కదా. బ్రాహ్మణుడు అడుక్కు తినడం అంటే నీకు పండగే కదా, ఎందుకు ఏడుస్తున్నావు మరి? ఓహో, నువ్వు వాళ్ళు అడుక్కు తినాలి అని కోరుకున్నా సరే వాళ్ళు అడుక్కు తినట్లేదు. ఆ వేదాలు చదివినా సరే వాళ్ళు ఇంగ్లీషు విద్యను కూడా నేర్చుకుని వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తూనే ఆ వేదాలను కూడా అధ్యయనం చేస్తున్నారు. అది నీకు బహిష్టు నొప్పిని కలిగిస్తుంది. పిల్లగాళ్ళందరూ తీసుకెళ్ళి చెక్కలు తగలడం తప్ప ఇంక దేనికి పనికిరారు. నువ్వు ఆ సంతోషంలో ఉండు, ఏం పర్వాలేదు. ఎవరికి సిగ్గు లేకుండా మళ్ళీ అదే చేయాలి. నువ్వు బుద్ధి లేకుండా అవే మాటలు మాట్లాడుతూ ఉంటావు. మహాతల్లి చెప్పు చూడండి చివరిలో,
వేద జ్ఞానం పక్కన పెట్టుకోవాలంట, అలాగని చెప్పి ఊరుకోకూడదంట. ఈ తెల్లోడు తయారు చేసిన జ్ఞానం మొత్తం అంతా పట్టుకోవాలన్నమాట. అంటే అక్కడికి పోయి చదువుకోండి, సిగ్గన్నా ఉండాలి కదా. ఆవిడ చెప్పిన దాంట్లో తప్పేముంది? సిగ్గు కాదు, బుద్ధన్నా ఉండాలి నీకు ఇట్లా మాట్లాడడానికి. వేదాలు అనేవి ఈ దేశ తాత్విక సంపద. దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇక్కడి ప్రభుత్వాలకు ఉంది. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన ఈ 70 ఏళ్లలో ఒక 60 ఏళ్ళు మొత్తం ఈ హిందూ ద్వేషులే పరిపాలించారు. అందువల్ల వాళ్లకు సంస్కృతం అన్నా ఆ వేదాలన్నా కూడా అసహ్యమే. కాబట్టి ఆ వేదాలను పరిరక్షించడానికి వాళ్ళు తీసుకున్న చర్యలు హస్తిమ శకాంశం. కాబట్టి ఆ వేదాల మీద ఎవరికైతే అవగాహన అభిమానము ఉన్నాయో వాటిని రక్షించుకునే చర్యను వారే పాటిస్తున్నారు. వారు ఆ వేదాలను పఠిస్తూ వాటిని పరిరక్షించవచ్చు. కానీ వారి ఐహిక జీవితం సక్రమంగా నడవాలి అంటే ఈ సమాజంలో ఏ విధంగా అయితే 4 రూపాయలు సంపాదించగలరో అటువంటి వృత్తిని ఖచ్చితంగా అవలంబించి తీరాలి. కాబట్టి మిగిలిన వారితో పోటీ పడుతూ ఆ విద్యలను కూడా వాళ్ళు నేర్చుకుంటూ తమ జీవితం సక్రమంగా సాగేలా చూసుకుంటున్నారు. అంటే మిగిలిన వారు చేసే దానితో పాటు వేదాల పరిరక్షణ కూడా వీళ్ళు చేస్తున్నారు. నీ కోరిక ఏంటి? వాళ్ళు కేవలం వేద జ్ఞానం ఒక్కటే నేర్చుకుని తినడానికి తిండి లేక అడుక్కు తినాలి, నీ దగ్గరకు వచ్చి అడుక్కోవాలి. అప్పుడు వెధవా ఈ వేదాలు నీకెందుకు పని చేస్తాయరా, పనికి మాలిన వెధవా అని వాళ్ళని తిట్టి వాళ్ళ బొచ్చులో 4 రూపాయలు వేయచ్చు. అది నీ ఆశ. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ వేదాలు నేర్చుకుంటున్నారు, దాంతోపాటు సాఫ్ట్వేరు లేకపోతే మెడిసిన్ వంటి రంగాలలో కూడా విజయవంతం అవుతున్నారు. అటువంటి వారికి నీకు చక్కటి ఉదాహరణ నువ్వు 24 గంటలు పడి ఏడుస్తూ ఉంటావు కదా, వెంకట చాగంటి గారే. వేద విజ్ఞానంతో పాటు సాధారణ జీవితం గడపటానికి అవసరమైన విద్యను కూడా అభ్యసించండి అని అక్కడ ఆ వేద విద్యార్థులకు ఆమె చెబుతుంటే నీ కడుపు నిలువునా చీరిపోయి పేగులు కాళ్ళ మీద పడ్డంత బాధగా ఏడుస్తున్నావు కదా. ఏడు నీకు తప్పదది. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వచ్చాయి, వాళ్ళేమో స్టైల్ గా తయారవుతున్నారని మనకు అనిపిస్తుంది. అవునా? వాళ్ళేమో ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారని మనకు అనిపిస్తుంది. ఎంతసేపు మన వేదం ఒక హోమమో ఒక పూజనో ఒక స్మార్థమో చేయడానికే పనికొస్తుందేమో అని మన దృష్టిలోనే మనకు భయమేసేటువంటి ప్రపంచం తయారయ్యింది. ఎక్కడ తయారైంది అని అడుగుతావేంట్రా? నువ్వు లేవా? నువ్వు తయారవలేదా? ఆవిడ నీలాంటోడు గురించి చెబుతుంది అక్కడ. చెక్కలు తగలేయడం తప్ప ఏమన్నా పనులు చేస్తారు వాళ్ళు? ఏమన్నా ఉపయోగకరమైన పని చేస్తారా? ప్రపంచానికి ఉపయోగపడే పని ఏమన్నా పని చేశారా? సొల్లు మంత్రాలు చెప్పుకుంటూ ఇది చెక్కలు తగలేయడం తప్ప ఏమన్నా ఉపయోగం ఉందా? ఒకట్రా, వాళ్ళు తగలెట్టే చెక్కలు మాత్రం నువ్వు ఉంచుకున్న దాని ఇంట్లోని మంచాన్ని ఓడబెరికి తీసుకెళ్లి తగలెట్టట్లేదు. ఆడు తన డబ్బులతో చెమటోడ్చి సంపాదించుకున్న డబ్బులతో కొనుక్కున్న చెక్క ముక్కలను మాత్రమే తగలెడుతున్నాడు. దాని గురించి మాట్లాడడానికి నువ్వు సరిపోవు. ఇంకో మాట అన్నావు. ఏమన్నా ఉపయోగం ఉందా? ఆడు చేసే పని వల్ల ఈ ప్రపంచానికి ఏదైనా ఉపయోగం ఉందా అని అడుగుతున్నావు. మరి నువ్వు చేసే దాని వల్ల ఎవడికి ఏమాత్రం ఉపయోగం చెప్పు? పక్కోడిని దేశించమని ప్రేరేపిస్తున్నావు. 24 గంటలు నువ్వు చేసేది అదే. అంతెందుకు, ఇక్కడే ఈ వీడియోలోనే ఈ మాధవీలత మేడం గారి మీద ఎంత విషయాన్ని కొమ్మరించావు. దానివల్ల ఈ ప్రపంచానికి ఏ సమయంతో ఉపయోగం అయినా ఉందా? నువ్వు పనికి మాలిన పనులు చేస్తూ ఎదుటి వారి మీద ఏలు చూపిస్తున్నావు. గురువింద గింజకు దాని గుద్ద నలుపు తెలియదన్న సామెత. ఏమైనా ఉపయోగం ఉందా అనగానే మా సన్నాసి గురువు గారు ఒక ఆయన వస్తారన్నమాట, వెంకట చాగంటి. అది కాదు రే ఎదవా, ఆయన నువ్వు ఎప్పుడైతే సన్నాసి అన్నావో అప్పుడే నువ్వు ఎదవ అయిపోయావురా ఎదవా. నేను చెక్కలు తగిలేసేసి పొల్యూషన్ ఆపేశాను, హరికేన్స్ ఆపేశాను, తుఫాన్లు ఆపేశాను, వర్షాలు తెప్పించేస్తాను, వర్షాలు ఆపించేస్తాను, ఏదైనా సరే అందులో ఏదో వేయాలంతే. ఒక ఇంగ్రీడియంట్ మారిస్తే వర్షాలు పడిపోతాయి, ఇంకొక ఇంగ్రీడియంట్ మారిస్తే వర్షాలు ఆగిపోతాయి, ఇంకొక ఇంగ్రీడియంట్ మారిస్తే పొల్యూషన్ ఎగిరిపోద్ది, గ్రౌండ్ వాటర్ కూడా క్లియర్ అయిపోతుంది. ఇలాంటి సొల్లు కబుర్లు చెప్పడం తప్ప పనికొచ్చే విషయం ఏమైనా ఉందా? అరే ఎదవా, నీ మాటలు ఎలా ఉన్నాయంటే ఏనుగును చూసి కుక్క మురుగుతా చూడు అట్టా ఉంది. ఏనుగును చూసి కుక్క మురిగితే ఏమవుద్ది? ఎట్టాగే అవుద్ది. ఈయన ఒక ఏనుగు లాంటి వాడు. ఈ ఏనుగును చూసి నువ్వు మురుగుతున్నావు, నీ జాతి లక్షణం ప్రదర్శిస్తున్నావు అంతే. ఆయన ఏమంటున్నాడో అది నోటితో చెప్పట్లేదు నీలాగా. ఆయన చేసిన దానికి ఆధారాలతో పాటు పేపర్స్ పబ్లిష్ చేశాడు. సిగ్గు, శరము, మానము, అభిమానము అటువంటి ఏమైనా ఉంటే ఇలా మొరగడం కాదు కదా. ఆ పేపర్లు తీసుకుని అందులో ఇచ్చిన స్టాటిస్టిక్స్ అన్నీ రాంగు అని నువ్వు నిరూపించి ఆ పేపర్స్ను ఇన్వాలిడ్ చేయి.
ఆ పని చేయకుండా ఇక్కడ కుక్కలా మొరుగుతూ ఉంటే ఆ కుక్కకు నీకు ఏమీ తేడా లేదు అన్నది ప్రజలకు అర్థమవుతుంది. సో ఎదుర్కొన్న కుర్రోళ్ళందరినీ వెధవల్ని చేయడానికి వీళ్ళకి ఈ కొడుకుని కూతుర్ని మాత్రం ఐఐటీలో పంపిస్తుంది. అదేంటిది? ఇప్పుడే కదా నువ్వే పాయింట్అవుట్ చేసావు, వేదాలు చదవండి అలాగే మెకాలే విద్యను అభ్యసించండి అని వాళ్ళకి చెప్తుంది అన్నావు. ఇంతలోనే మళ్ళీ ఈ దొంగ మాటలేంటి? ఆమె తన పిల్లలను ఐఐటి చదువులకు పెట్టింది, మరి ఇక్కడ వీళ్లను వేద విద్యకు ఈవిడ పెట్టిందా? వాళ్ళ పేరెంట్స్ పెట్టారు. ఆ స్కూల్లో చదువుతున్న పిల్లలను ఇదేంటిది ఈ దిక్కుమాల చదువుతున్నారు, ఇది వదిలేసి మీరు దానికి వెళ్ళండి అని ఆవిడ చెప్తుందా? చెప్పాలా? వాడేం చదువుకోవాలో వాడు పేరెంట్ డిసైడ్ చేసి అక్కడ చేర్పించాడు. ఆవిడేం చేయాలి? అక్కడికి వెళ్ళి ఆ విధంగా వాళ్ళు వెళ్ళే మార్గంలో వాళ్ళు మరింత ఉత్తేజితం అవడానికి తగ్గ మాటలను మాట్లాడాలి. ఏమోలే, నీ గురువులు ఉన్నారు కదా, నీ పక్కవాడిని ద్వేషించు అని చిన్నప్పటి నుంచి నీ మనసులో నూరిపోశారు. అటువంటిది ఈవిడ చెయ్యలేదు అని నువ్వు ఏడుస్తున్నావు, అంతేనా? అప్పుడు మనం ఏం చేయాలి? నోరు మూసుకోవాలా? ఒప్పుకోవాలా? దాన్ని ఒప్పుకోకూడదు. ఎందుకంటే మన వేదాలనే తస్కరించడం అంటే తెలుసు కదా, దొంగతనం చేసుకొని వెళ్ళిపోయినా. మన వేదాలనే దొంగతనం చేసుకొని వెళ్ళిపోయి వాళ్ళ భాషలలో మార్చుకొని చదువుకొని దాని నుంచి వచ్చిన మొదటి విమానమే రైట్ బ్రదర్స్ తయారు. చూడండి మిత్రులారా, ఈ ఒక్క మాటతో ఈ వెధవకి పైల్స్ ఎంత దారుణంగా ఉధృతిగా మారిపోయిందో చూడండి. రైట్ బ్రదర్స్ తయారు చేసిన విమానం వేదాలను ఎత్తుకుపోయి చేశారంట. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? చెక్కలు తగిలేసుకుంటూ. ఈ గాడిద వెధవకి యజ్ఞం అన్నా యాగం అన్నా యానసులో నులుపురుగులు తిరుగుతూ ఉంటాయి. 24 గంటలు ఆ యజ్ఞం మీదే పడి ఏడుస్తూ ఉంటాడు. అక్కడ విమానాలు తయారు చేసి అటు చూపిస్తున్నాడు తీసుకొచ్చి, వీళ్ళు కథలు రాసుకున్నారు. ఇదండి, ఇది ఇంకా ఈ 2024లో కూడా ఇంకా ఈ సిగ్గుమాలిన మాటలు, సిగ్గుమాలిన వాగుడు చెప్పుకుంటూ జనాల్ని వెధవలను చేసుకుంటూ ఎలా ఉండబుద్ధి అవుతుందో. మరి అక్కడ కూర్చున్న పిల్లగాళ్ళందరికీ తెలిసి చెప్పేది బోగస్ అని. ఓకే, అదే కనుక నిజమై ఉంటే ఈ పాటికి మన ఇండియా నిండా విమానాలు ఉండాలి. ఎంతకు నీ ఏడుపు ఏంటి? ఆ వేదాలలో సైన్స్ అనేదే ఉంటే ఆ విమానాలు ఎక్కడే ఉండాలి కదా, ఆడి తయారు చేసుకోవడం ఏమిటి అని. అలా అయితే ఈ రోజున ఇండియా నిండా విమానాలు ఉండాలి అన్నావు. స్థూలంగా నువ్వు అన్నదాని అర్థం ఏంటంటే వేదాలలో విజ్ఞానము లేదు, సైన్సు లేదు, దాని అప్లికేషన్ లేదు, బొంగు లేదు. అదే కదా నువ్వు చెప్పింది. మాధవీలత గారు విమాన నిర్మాణాల గురించి మాట్లాడుతుంటే ఎటకారం చేస్తున్నావు కదా. నా దగ్గర విమాన నిర్మాణాలకు సంబంధించిన మంత్రాల సమాచారం లేదు, కానీ వేరే విషయం మీద నా దగ్గర సమాచారం ఉంది. ఒక్కసారి చూడు. సర్ ఐజక్ న్యూటన్ గారు 1643లో ఇంగ్లాండ్లో జన్మించారు. ఆయన కాంతి మీద, క్యాలిక్యులస్ మీద, సెలెస్టియల్ మెకానిక్స్ మీద కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో రీసెర్చ్లు చేశారు. ఆయన 1687లో ప్రిన్సిపియా అన్న పుస్తకం రాశారు. ఈ పుస్తకంలో యూనివర్సల్ లాస్ ఆఫ్ మోషన్ అండ్ గ్రావిటీ వాటి మీద తన సూత్రాలను వెలువరించారు. ఎప్పుడు? 1687లో. ఈయన ప్రతిపాదించిన వాటిల్లో ఈ గమన సూత్రాలు అన్నవి అత్యంత ముఖ్యమైనవి. మొదటి సూత్రం ఇనర్షియా. అదేం చెప్తుందంటే ఏ బాడీ ఎట్ రెస్ట్ టెన్స్ టు రెస్ట్ అండ్ ఏ బాడీ ఇన్ మోషన్ టెన్స్ టు స్టే ఇన్ మోషన్ అన్లెస్ అండ్ an unbalanced force acts upon it. అంటే ఒక వస్తువు మీద బయట నుంచి ఎటువంటి శక్తులు పనిచేయనంత కాలం నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు నిశ్చల స్థితిలోనే ఉంటుంది, అట్లాగే మూమెంట్లో ఉన్న వస్తువు మూమెంట్లోనే ఉంటుంది. దీన్ని మనం తెలుగులో జడత్వము అంటాము. రెండవ సూత్రం ఏంటంటే ఒక వస్తువు గమనంలోని మార్పులు ఆ వస్తువు మీద పనిచేసిన ఫోర్సు వల్ల, దాని దిశ వల్ల ఆధారపడి ఉంటాయని అంటున్నాడు. ఈ మూడవది మనందరికీ బాగా తెలిసింది. ఫర్ ఎవ్రీ రియాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్. అంటే ఒక వస్తువు మీద మనం ఒక శక్తిని ప్రదర్శిస్తే కనుక సమానమైన శక్తి మనం ప్రదర్శించిన శక్తికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది అని అంటారు. ఇవి న్యూటన్ గమన సూత్రాలు. ఆచార్య కణాదుల వారు ఈ విషయాలను తమ వైశేషిక సూత్రాలు అనే గ్రంథంలో వివరించినట్లుగా కనబడుతుంది. ఆచార్య కణాదుల వారు రాసిన వైశేషిక సూత్రాల గ్రంథంలో 5వ చాప్టర్లో 1వ అహినికలో 189వ సూత్రం సంయోగ భావే గురుత్వాత్ పతనం. ఇక్కడ సంయోగ అభావే, సంయోగ భావే. సంయోగం అంటే కాంటాక్ట్ విత్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్, అభావే అంటే లేకపోవడం. అంటే ఒక వస్తువుకి బయట నుంచి ఎటువంటి ఫోర్సెస్ లేకపోతే కనుక గురుత్వాత్ పతనం,
గురుత్వాకర్షణ శక్తిలోకి పడిపోతుంది. అంటే నిశ్చలంగా ఉన్నది నిశ్చలంగానే ఉంటుంది, ఒకవేళ మోషన్లో ఉంటే మోషన్లో ఉంటుంది. మరి ఐజాక్ న్యూటన్ గారి ఫస్ట్ లా ఏంటి? అన్ ఆబ్జెక్ట్ విల్ బి ఇన్ యూనిఫామ్ మోషన్ అన్లెస్ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్స్ అపాన్ ఇట్. మరి రెండు ఒకటే కదా. ఇక్కడ సంస్కృతంలో ఏదైతే ఉందో అది ఇంగ్లీష్లోకి మక్కి అనువదించినట్లే ఉంది. తర్వాత అక్కడిదే 190 సూత్రం చూద్దాం. నోదానా విశేష అభావత్ న ఊర్ధ్వం న తిర్యగమనం. చూడండి, నోదానా విశేష అంటే బయట నుంచి ఏదైనా ఇంపల్స్, అభావత్ లేకపోతే, నా ఊర్ధ్వం నా తిర్యగమనం అంటే బయట నుంచి ఏ విధమైన శక్తి లేకపోతే గనక వస్తువు ముందుకో వెనక్కో పక్కకో కదలడం అంటూ జరగదు అని చెబుతున్నాడు. మరి న్యూటన్ రెండో సూత్రం ఏంటి? ద రిలేషన్షిప్ బిట్వీన్ అన్ ఆబ్జెక్ట్స్ మాస్, యాక్సిలరేషన్ అండ్ అప్లైడ్ ఫోర్స్ ఈజ్ F=ma. అంటే అర్థం ఏమిటి? ఒక వస్తువు మీద పనిచేసిన ఫోర్సు ఆ వస్తువు యొక్క ద్రవ్యరాశి మరియు ఆ వస్తువు కదలికలోని వేగము ఈ రెండిట్లకి అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే అదే ఇది అని క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇక 191వ సూత్రం ప్రయత్న విశేషాత్ నోదానా విశేష. ఫర్ ఎ పర్టికులర్ యాక్షన్ దెర్ ఈజ్ ఎ పర్టికులర్ రియాక్షన్. మరి న్యూటన్ గారి మూడో గమన సూత్రం యాక్షన్ అండ్ రియాక్షన్ ఆర్ ఈక్వల్ అండ్ అపోజిట్. అంటే న్యూటన్ గారు ఏవైతే గమన సూత్రాలు చెప్పి ప్రశస్తి పొందారో అవన్నీ కూడా ఆచార్య కణాదుల వారు ఆయనకంట ఎంతో ముందు చెప్పారు. ఇక్కడ చూడండి, లాస్ట్ లైన్లో థియరీ ఆఫ్ పరమాణు వాజ్ ఫార్ములేటెడ్ బై ఆచార్య కణాద్ 2500 years బిఫోర్ ది డాల్టన్ థియరీ. అంటే దానికి 200 కలుపుకోవాలి. సరే పక్కన పెట్టండి, రౌండ్ ఫిగర్గా 2500 సంవత్సరాలే అనుకుందాం. 2500 సంవత్సరాల క్రితమే మహర్షి కణాదుల వారు చెప్పారు. ఇంతకీ ఇక్కడ ఏం చెబుతున్నాడు అంటే డాల్టన్ అనేవాడు కణాద మహర్షి యొక్క పరమాణు సిద్ధాంతాన్ని దొంగిలించాడు అని. మరి నేనేం చెప్పాను నీకు? అదే కణాద మహర్షి యొక్క గమన సూత్రాలను న్యూటన్ దొంగిలించాడు అని. ఇందులో ఎవడు ముందు అని నువ్వేమీ లెక్కలు వేసుకోక్కర్లేదు. కనీసం 2500 సంవత్సరాలకు ముందే కణాదుల వారు వాటిని చెప్పారు. ఆయనకంట ఈ సోకాల్డ్ డాల్టన్లు న్యూటన్లు ముందు వాళ్ళు అని నువ్వేమీ చెప్పలేవు కదా. ఇక్కడ డాల్టన్లు న్యూటన్లు దొంగిలించినవి థియరీ పార్ట్లు. అట్లాగే నువ్వు ఆమె దగ్గరికి వెళ్ళి అడిగి ఉంటే ఆ రైట్ బ్రదర్స్ ఆ విమానాన్ని ఎలా అయితే తయారు చేశారో దానికి సంబంధించిన థియరీ పార్ట్కి చెందిన మంత్రాలను ఆమె నీకు వినిపించి ఉండేది. అది మానేసి ఇక్కడకు వచ్చి కుక్కలా మురిగితే ఏం ఫలితం చెప్పు? ఈ పెద్ద మనిషి మరింత మనోవైకల్యాన్ని ప్రదర్శించాడు. దాని గురించి రేపటి వీడియోలో చూద్దాం. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.